ఎంత రౌండ్గా ఉన్నాయో. సమ్మర్ వచ్చిందంటే పప్పన్నంలో వడియాలు మ్యాండేటరీ. వడియాలు అమ్మ ప్రిపేర్ చేస్తుంది ఇంట్లో, ఎలానో చూద్దాం. అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర ముందుగా ఈ మూడింటిని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. 6 గ్లాసులు వాటర్ కొలిచి మరీ తీసుకొని అందులో కొంచెం ఉప్పేసి బాయిల్ అవనివ్వాలి. ఆ తర్వాత అదే గ్లాస్లో 1 గ్లాస్ మాత్రమే బియ్యం పిండి తీసుకొని వాటర్ వేసి గడ్డలు లేకుండా కలుపుకోవాలి. మరుగుతున్న వాటర్లో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, అది వేయాలి. ఆ తర్వాత బియ్యం పిండిలో వాటర్ వేసి కలిపామా, అది కూడా వేయాలి. ఉండలు లేకుండా దీన్ని మాత్రం కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. ఇంత థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత చూసుకొని దింపేసి ఒక తడి క్లాత్ని తీసుకొని వాటర్లో ముంచి పిండేసి వేసి దాని మీద వడియాలు పెట్టుకోవాలి. ఇక్కడ అమ్మ వడియాలు పెడుతుంది, నేను కూడా పెడుతున్నా. అమ్మ వడియాలు వేస్తూ అంటుంది అక్క కోసం చేసాము, అక్క బెదిరిస్తుందేమో రౌండ్గా రావట్లేదని. ఎంత చక్కగా పెట్టారు ఇద్దరు, ఎంత కొనుగోళ్ళు అనుకుంటున్నాను అని అంటది. అక్కడ ఇలాగా మీ ఇద్దరు అవార్డులు ఇచ్చాము, నేను ఇచ్చినా చేసుకునేదాన్ని, ఎందుకు చేశారు మీరు అంటది. ఇప్పుడు వద్దమ్మా నేను తీసుకెళ్ళను. అక్క మేము ఏం చేసినా పేచీలు పెట్టిద్ది అనమాట, అందుకనే అమ్మ చెప్తుంది. నా సినిమా పూర్తయ్యా పెట్టుకోవచ్చు. మరి అందుకనే నేను రమ్మంటే సినిమా పూర్తి చేసుకొని వచ్చినాను. నాన్న రౌండ్కి రౌండ్గా ఉండాలి. మీ నాన్న వేసింది. ఎక్కువసేపు పిండిని అలా వదిలేస్తే గడ్డ కట్టుకుపోతుంది, అందుకనే నాన్నని హెల్ప్కి రమ్మంటే నాన్నేమో బాలకృష్ణ సినిమా వస్తుంది కంప్లీట్ అయ్యాకే వస్తానన్నాడు. సినిమా అయిపోయిన తర్వాత నాన్న కూడా వచ్చారు, అమ్మకి నాన్న హెల్ప్ చేశారు. వాళ్ళిద్దరికి పిండి వేయడానికి నేను కూడా హెల్ప్ చేశాను. ముగ్గురం కలిసి పూర్తిగా వడియాలైతే కంప్లీట్ చేసి వాటిని డ్రైకి పెట్టేశాము. కొన్ని రోజుల తర్వాత అంటే 2-3 రోజులు ఎండిన తర్వాత అవి ఇలా ఎండిపోతాయి అనమాట. అవి ఈజీగానే వచ్చేస్తే రాకుండా కొంచెం వాటర్ తడిపేసి తీసి మళ్ళీ ఎండబెట్టుకొని అంతా వాడుకోవచ్చు అనమాట.